బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న విద్యాపీఠ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఓయూజేఏసీ నాయకులు కొత్తపల్లి తిరుపతి భీమ్రావ్ నాయక్ డిమాండ్ చేశారు. హబ్జీగూడలో అనుమతులు లేకుండా తరగతి నిర్వహిస్తున్న విద్యాపీఠ్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. కళాశాల యాజమాన్యం లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని అన్నారు. కళాశాల అనుమతులు ఒక దగ్గర తీసుకొని అడ్మిషన్లు ఒక దగ్గర ఇస్తూ తరగతులు ఒకచోట నిర్వహించడం ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. తక్షణమే యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాపీఠ అనే విద్యా వ్యవస్థ అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ఒక దగ్గర భవనాన్ని అనుమతి తీసుకొని ఇక్కడ ఎంసెట్ల పేర్లతో క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ విషయం పైన విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి విద్యార్థి నాయకులుగా మేము ఈ కాలేజీ పైన ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే విద్యార్థుల దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి నుండి 1,00,000 నుండి 2,00,000 రూపాయలు ఎంసెట్ల పేర్లతో సబ్జెక్టుల వారీగా డబ్బులు దుక్కుంటూ ఉన్నారు. అనుమతి లేకుండా ఒక కమర్షియల్ బిల్డింగ్లలో ఈ క్లాస్ నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి, ఇటువంటి అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి కాలేజీలను వెంటనే సీజ్ చేయాలి. లేకపోతే విద్యార్థులుగా మేమే దీనిపైన చర్య తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హబ్జీగూడలో ఇంటర్మీడియట్ పర్మిషన్ లేకుండా విద్యాపీఠ అనే జూనియర్ కాలేజీ ఒక దగ్గర ఉన్నది, అడ్మిషన్ ఒక దగ్గర ఉంటుంది, క్లాసులు ఒక దగ్గర జరుగుతున్నాయి. ఇది ఇల్లీగల్గా క్లాసులు జరపడము, లక్షల ఫీజు తీసుకొని తల్లిదండ్రులను మరియు విద్యార్థులను మోసం చేయడం, ఇది ఉస్మానియా సిటీ ఓయూజేఏసీగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇమ్మీడియట్లీ యాజమాన్యము ఈ క్లాసులను బంద్ పెట్టాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఎడల మేము ధర్నా చేసి ఈ యొక్క కాలేజీని మొత్తం సీల్ చేసి మేము ఇంటర్మీడియట్ బోర్డుకు కంప్లైంట్ ఇచ్చి మేము సెక్రటరీ గారికి కలిసి మొత్తం క్లోజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇమ్మీడియట్గా దీన్ని క్లోజ్ చేయాలి. ఎందుకంటే చాలా గ్రామాల ప్రాంతం నుంచి వచ్చేసి ఒక్కొక్క వ్యక్తికి దాదాపుగా 1,00,000 నుంచి 1,50,000 ఫీజులు వసూలు చేసి ఒక దగ్గర అడ్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర క్లాసులు చెప్పడము ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇమ్మీడియట్లీ ఈ కాలేజీ యాజమాన్యము మరియు విద్యాపీఠు అంతేకాకుండా మళ్ళీ ఫిజిక్స్ వాళ్ళని 2 పేర్లు పెట్టి విద్యార్థులను తర్వాత తల్లిదండ్రులను సమాజాన్ని మోసం చేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇమ్మీడియట్లీ ఈ కాలేజీ మేనేజ్మెంట్కి తెలియజేయడం ఏమనగా ఈరోజు తొందరగా ఈ కాలేజీని క్లోజ్ చేయాలి. లేకపోతే మేము ఉస్మానియా సిటీ ఓయూజేఏసీగా పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది, ధర్నా ఉంటుంది.